దానికి ఒక ప్రత్యేకత ఉన్నది. ఈ ప్రత్యేకత రాష్ట్రం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఉన్నది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఎకో టూరిజం పాలసీలో ఇలాంటి పార్కులు మేము డెవలప్ చేయాలనుకుంటున్నామో, రాబోయే రోజుల్లో ఖాళీ వరి పండించడమే కాదు, ఇతర కమర్షియల్ క్రాప్స్ వైపు ఈరోజు వనాలు, ప్రకృతి వనాలను పెంచడానికి కూడా రైతులను ప్రోత్సహించడానికి ప్రభుత్వం వైపు నుంచి ప్రణాళికలు ఉన్నాయి. వాళ్ళందరికీ కూడా ఇలాంటి వ్యాపార కేంద్రాలు ఉంటే రైతులు పెంచే మొక్కల్ని కొనుగోలు చేయడానికి అవకాశం ఉంటుంది. 1,000,000 మొక్కల్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలంటే ఎక్కడో ఒకడ గ్రామాల దగ్గర ఆ మొక్కలను పెంపడానికి క్షేత్రాలు ఇస్తున్నాం. కానీ 6 నెలలు సంవత్సరమే పెంచితే అవి మేము నాటినప్పుడు 20-30% కంటే ఎక్కువ బ్రతకడం లేదు. అందుకే రాబోయే రోజుల్లో మా మంత్రి గారికి సూచన చేస్తున్నా, అదేవిధంగా ఫారెస్ట్ మినిస్టర్ గారికి కూడా నేను ఆదేశాలు ఇస్తా. 2-3 సంవత్సరాలు పెంచిన మొక్కల్ని తీసుకెళ్ళి నాటితే మొక్కలు బతకడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ మరి రైతు 2-3 సంవత్సరాల ఆదాయం లేకుండా ఉండాలి అని అంటే రైతు బ్రతకం కూడా కష్టమవుతుంది. అందుకే దానికి తగ్గట్టుగా ధర చెల్లించి రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేసి రాష్ట్ర ప్రభుత్వం నాటే హరితహారం మొక్కల్ని 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పెంచిన పెద్ద మొక్కల్ని నాటితే అది ఒక్క సీజన్లో మనం కాపాడుకోగలిగితే చాలు, అది తప్పకుండా చెట్టుగా వృక్షంగా మారే అవకాశం ఉంటుంది. అందుకే రాబోయే రోజుల్లో ప్రభుత్వం యొక్క విధి విధానాలను చర్చించుకొని వాటిని సవరించుకొని తెలంగాణ రాష్ట్రాన్ని ఒక ప్రకృతి వనంగా మార్చాలని. అక్కడ రామయ్య గారు ఉన్నారు, ఒక సామాన్యమైన రైతు. మీరందరూ వారు ఎవరో అనుకోవచ్చు. రామయ్య గారు ఆయన ఒక వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి మొక్కలు నాటే కార్యక్రమంలో భారత ప్రభుత్వం వారికి పద్మశ్రీ అవార్డు ఇచ్చింది. చిరంజీవి గారు రాణిస్తే చిరంజీవి గారికి పద్మభూషణ్ ఏ విధంగా ఒక రంగంలో రాణిస్తే ఇచ్చిండ్రో, ఒక రైతుకు కూడా మొక్కలు నాటడంలో రాణించినందుకు రామయ్య గారికి ఆ గుర్తింపు వచ్చింది. ఖమ్మం జిల్లాలో ఒక మారుమూల ప్రాంతంలో ఉండే ఒక వ్యవసాయ రైతు మొక్కలు నాటడం వల్ల పద్మశ్రీని సాధించిండు. అంటే ఒక కమిట్మెంట్, డెడికేషన్ ఉంటే ఈ ప్రభుత్వాలు గుర్తిస్తాయి, ప్రోత్సహిస్తాయి. రామయ్య గారు లాంటి వాళ్ళను మనం ఆదర్శంగా తీసుకోవాలి. అందుకే ఈ మధ్యకాలంలో కేంద్ర ప్రభుత్వాన్ని కలిసినప్పుడు మాకే నాంపే ఎక్ పేట్ అంటే తల్లి పేరు మీద విద్యార్థులందరూ ఒక మొక్కను నాటి దాన్ని సంరక్షించాలనే ఒక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నాము. ప్రతి విద్యార్థి తమ కన్న తల్లి పేరు మీద ఒక మొక్క నాటి ఆ స్కూల్లో ఆ మొక్కను కాపాడితే కొన్ని లక్షలాది కోట్లాది మొక్కల్ని ప్రతి సంవత్సరం మనం పెంచుకుంటూ పోవచ్చు. ఇట్లాంటి వినూత్నమైన కార్యక్రమాలను ప్రభుత్వం తీసుకురావాలనుకుంటుంది. తొందరలోనే ఈ విధి విధానాలతో ముందుకు వస్తాం. ఏది ఏమైనా రామ్దేవ్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఒక మంచి పర్యాటక క్షేత్రంగా దీన్ని తీర్చిదిద్దండి. ప్రభుత్వం వైపు నుంచి అవసరమైన సహకారం తప్పకుండా ప్రభుత్వం అందిస్తుంది. మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, స్థానిక శాసనసభ్యులు యాదయ్య గారు, మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. ఏదైనా స్థానికంగా అంశాలు ఉన్నా కూడా వారు మీకు సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తారని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నారు. ధన్యవాదాలు మిత్రులారా.